నమస్తే, వెల్కమ్ టు లియో. గోరంట్ల మాధవ్ ఒక ఎంపీగా చేస్తూ తను పార్లమెంట్ స్థాయిలో ఏం చేశాడన్న అందరికీ తెలిసిందే. ఇది తీసి పక్కన పెడితే ఇంకొకటి ఏంటంటే తన గతంలో కూడా ఒక పోలీస్ అధికారిగా పనిచేశారు, అది అందరికీ కూడా తెలిసిందే. ఇవన్నీ కూడా తెలిసి మొన్న పోలీసులు నోటీసులు ఇస్తానికి వెళితే అంతర్యుద్ధం మొదలైద్దని చెప్పేసి అన్నాడు. అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఏదో ఒక రకమైనటువంటి ఒక చిచ్చు రేపుతూనే ఉన్నారు వైసీపీ నేతలు కావచ్చు. అయితే మొత్తానికి ఒక కూడబలుక్కొని మాట్లాడుకున్నారేమో తెలియదు, కానీ వైసీపీ నేతలందరూ కూడా అంతర్యుద్ధానికి ప్రతి చిన్న విషయాన్ని కూడా తీసుకొస్తున్నారు. సో అదంతా తెలుసు. సో మొత్తానికి ఒకసారి ఈరోజు లోకేష్ గారి గురించి గోరంట్ల మాధవ్ ఏమన్నాడు, గోరంట్ల మాధవ్కి ఎలాంటి చర్య పడాలి, ఎందుకంటే మనం చూస్తున్నాం చిన్న చిన్న వాటికి కూడా చాలా పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకుంటున్నటువంటి ఒక పోలీస్ అధికారులు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా గమనించాలి. మనం ఒకసారి గమనిస్తే ఆడళ్ళకు అక్క కాదు, మోళ్ళకు బావ కాదు లోకేష్ బాబు. అలాంటి వానికి జడ్ కేటగిరీనిచ్చి సిఆర్పిఎఫ్ బలగాలను ఆయన దగ్గర పెట్టడం జరిగింది. సో విన్నారు కదా తను ఏం మాట్లాడుతున్నాడో. సో ఖచ్చితంగా ఆడవాళ్ళకి అక్క కాదు, మగవాళ్ళకి బావ కాదు లోకేష్ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇదే లోకేష్ గారి గురించి గతంలో 2019 నుంచి 24 దాకా ఎన్నో రకాల విమర్శలు చేశారు, వ్యక్తిగత హననం చేశారు, బాడీ షేమింగ్ చేశారు, అన్ని రకాలు చేశారు. కానీ ఎందుకని ఇప్పటికి ఇంకా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికీ 10 నెలలు అవుతుంది, ఇప్పటికీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కానీ అభివృద్ధికి అడ్డం వస్తే మనకు ఖచ్చితంగా రెడ్ బుక్లో మీ పేర్లు ఉంటాయని అయితే చెప్పారు. కానీ రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉన్నా ఏంటి, ఇంతకు మొత్తానికి రెడ్ బుక్ తెరిచారా లేదా అని చెప్పి తెలియకముందు మీ అందరికి కూడా గుండెపోట్లు వస్తున్నాయి. ఇప్పటికి ప్రస్తుతానికైతే వైసీపీకి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక గోరంట్ల మాధవ్ మరో పొజిషన్ ఏమన్నా కావాలని చెప్పి కోరుతున్నారా, లేదంటే ఎలానో విజయసాయి రెడ్డి గారి పొజిషన్ ఖాళీ అయిపోయింది కాబట్టి, లేదా సజ్జల కనిపించడం లేదు కాబట్టి అలాంటి పొజిషన్స్ ఏదైనా కావాలనుకుంటున్నట్టు తెలియదు. కానీ నారా లోకేష్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి ఏంటి, అదే కాకుండా గతంలో కూడా మనం చూస్తే పోలీస్ విచారణకు రావాల్సిందిగా కోరినప్పుడు దాదాపు పెద్ద కాన్వాయ్ తీసుకొని ఒక పెద్ద సెలబ్రిటీ లాగా బిహేవ్ చేసేటది కావచ్చు, ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకపోవడం కావచ్చు, అటు పోలీసులని తప్పుదోవ పట్టిస్తూ కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ మనం చాలా రకాలు చూస్తూ వస్తున్నాం. అటువంటిది కేసులు ఉన్న తర్వాత కూడా తన పైన పోలీస్ విచారణ జరుగుతుందన్న తర్వాత కూడా ఈరోజు ఈ రకమైనటువంటి వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి? సో లోకేష్ గారి గురించి వ్యక్తిగత హననం చేస్తూ తన గురించి మాట్లాడిన మాటలు ఎలా చూడాలి? వాస్తవానికి దీని మీద పోలీసులో ఎలాంటి కేసు బుక్ చేయబోతున్నారు ఏంటి అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.